కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జనరల్ ఓపీ, రక్త పరీక్ష గది, ఎముకల ఓపీ రిజిస్ట్రేషన్, స్త్రీల వార్డు, పురుషుల వార్డు, బ్లడ్ బ్యాంక్ తదితర వార్డులు పరిశీలించి పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకుని జిల్లా కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. 50 పడకల హాస్పిటల్లో పనిచేసే వారి వివరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రగతి సూచిక బోర్డులను పరిశీలించి వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యులు మంచి వైద్య సేవలు అందించి రోగులలో నమ్మకాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. నిరుపేద రోగులు ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్లకుండా ప్రభుత్వ హాస్పిటల్స్లో మంచి సర్వీసులు అందించాలని సూచించారు. అన్ని డెలివరీలు ప్రభుత్వ హాస్పిటల్లో జరగాలని, సుఖ ప్రసవాలకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు. అనారోగ్య కారణాలతో అప్పుల బారిన పడి కుటుంబాలు ఆర్థికంగా కృంగిపోకుండా సమాజంలో నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా సంతోషంగా జీవించాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తోందని అన్నారు. ప్రభుత్వ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వ హాస్పిటల్స్లో స్నేహపూర్వకమైన వైద్య సేవలు అందించి అందరి మన్ననలు పొందాలని అన్నారు. మన దగ్గరకు వచ్చిన కేసులను వేరే హాస్పిటల్కు పంపించకుండా మన హాస్పిటల్లో పూర్తి వైద్య సేవలు అందించి వారిని తిరిగి చిరునవ్వుతో ఇంటికి పంపించాలన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది స్థానికంగా నివాసం ఉండి హాస్పిటల్లో సమయపాలన పాటించాలని, అప్పుడే ప్రజలకు మన వైద్య సేవల పట్ల నమ్మకం, గౌరవం కలుగుతుందని అన్నారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు పేషెంట్ల సంఖ్య పెరుగుతుందని అన్నారు. హాస్పిటల్లో స్కానింగ్ సెంటర్లో రేడియాలజిస్ట్ పోస్ట్, ఒక వైద్యుని పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ తనిఖీలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఐ కిషోర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్వేత, వైద్యులు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది, పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అండ్ ఆల్ ద సబ్జెక్ట్ డిపార్ట్మెంట్ రివ్యూ కూడా చేయడం జరిగింది. అందులో బాగా ఫీల్డ్ విజిట్స్లో ఈరోజు ఇక్కడ సిహెచ్సి కైకలూరు ఉంది, ఇప్పుడు రాలేదు. సో ఐ వాంట్ టు విజిట్ అండ్ చెక్. సో ఇది మామూలుగా మంచి ఫీడ్బ్యాక్లోనే ఉన్నాయి, మంచి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఇన్పుట్స్ బాగానే ఉన్నాయి. ఒక టైర్ కాంట్రాక్టర్ ఇష్యూస్ ఒకటి ఉందని మనం మేడం చెప్పడం జరిగింది. దానికి కూడా నెసెసరీ యాక్షన్ తీసుకుంటాము. అదే కాకుండా పబ్లిక్ తోటి కూడా ఇంటరాక్ట్ చేసాము. సో పబ్లిక్ ఇన్పుట్స్ పాజిటివ్గానే ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ మేజర్గా మేము ఫోకస్ చేస్తున్నాము. అది కాకుండా మనకు ఐఎంఆర్, ఎంఎంఆర్, పాపులేషన్ మేనేజ్మెంట్ పైన ఎట్లా ఇన్పుట్స్ ఉన్నాయి అని కూడా మనం డాక్టర్ గారి గురించి మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా దిస్ హాస్పిటల్ ఇస్ ఇన్ గుడ్ రేటింగ్. సో ఒక డైరెక్ట్ కాంట్రాక్టర్ విషయం తప్ప మిగతాని బాగున్నాయి కాబట్టి దాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు స్కానింగ్ సెంటర్ కొన్ని విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీలో మీ వల్ల ఏం చేయవచ్చు అది చేయండి. చేయలేదంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ముందే రెఫర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ మేమే ఇచ్చాము. ఓన్లీ రిగార్డింగ్ ద ప్రెగ్నెన్సీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసెస్. మిగతాదంతా మీరు చేయాలి. వీళ్ళు ఎన్ని చేస్తున్నారో కూడా మేము రివ్యూ చేసుకుంటున్నాము. గవర్నమెంట్ లెవెల్లో కూడా రివ్యూ చేస్తున్నారు. వీళ్ళకి కొన్ని మ్యాండేట్స్ ఉన్నాయి, అవన్నీ వాళ్ళు చేస్తారో ఫాలోఅప్ చేసి, చేయలేని వారికి షోకాస్ నోటీసులు ఇచ్చి, ఇట్లాంటి మీరు చెప్పిన రెఫరల్ కేసెస్ ఏమైనా ఉంటే ఎన్ని రెఫరల్ జీజీహెచ్కో వేరే ఎక్కడికి రెఫర్ చేస్తారో కూడా మేము వెరిఫై చేసుకుంటున్నాము. రెక్టిఫై ద రిజల్యూషన్. ఓకే, ఇట్స్ అ మేజర్ ఇష్యూ. మన జీజీహెచ్లో కూడా అది ఒకటిలోనే ఉన్నది రేడియాలజిస్ట్ పోస్ట్. అది కూడా మనకు వేకెన్సీ ఫిల్ అవ్వలేదని మన గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. టెంపరీగా ఎవరైనా వస్తే వాళ్ళకి డబ్బు ఇచ్చి మనం తీసుకుంటాం కూడా చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ కృష్ణా జిల్లా దగ్గర కాబట్టి మీరు అక్కడికి రెఫర్ చేస్తున్నారు కేసెస్ని. సో వీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్. ఈ జిల్లా అంతా రేడియాలజిస్ట్ ఎక్స్పర్ట్స్ లేక మనకి ప్రాబ్లం ఉన్నాయి. త్వరగానే దానికి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ ఫైల్లో కూడా మనం పంపించడం జరిగింది. త్వరగానే ఒక డెసిషన్ తీసుకుంటాం.